యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. పిల్లారా, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినము మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. బిడ్డలారా, మీరందరూ ఎంత శ్రద్ధగా దేవుని మాటలు వింటూ ఉన్నారు, దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారని నమ్ముచున్నాము. ప్రతిదినము వాక్యాన్ని వింటూ, ప్రతిదినము ప్రార్థన చేస్తూ, దినము కూడా ఆత్మీయతలు మీరు ఎదుగుచున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. దేవుడు కూడా మన నుండి ఆశించేది అదే. ప్రతి నిత్యము, ప్రతి దినము కూడా కృప వెంబడి కృపలో ఎదగాలని, మహిమ వెంబడి మహిమలోనికి మనం వర్ధిల్లాలని ఆయన మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మరి ఈ దిన వాగ్దానము అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాము. 84వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా కృపయు ఘనతయు నీకు అనుగ్రహించును. చూడండి, ఎంత మంచి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవా కృపయు ఘనతయు నీకు అనుగ్రహించును అంటున్నాడు అనమాట. బిడ్డలారా, దేవుడు అంట మనకి ప్రతి దినము కూడా ఆయన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. ప్రతి దినము కూడా. ఏ రోజు కూడా ఆయన కృప లేకుండా ఈ లోకంలో మనం బ్రతకలేమండి. ఏ రోజు కూడా, ఏ క్షణము కూడా, ఒక్క నిమిషము కూడా ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా ఈ లోకంలో మనం బ్రతకటం, మన మనుగడ అనేది సాగదండి. ఈరోజు దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క దయ లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా ఒక మనిషి యొక్క మనుగడ సాగటం కష్టం. ఈరోజు నీకు కృపను ఘనతను అనుగ్రహిస్తాను అంటున్నాడు అనమాట. చూడండి, ఆయన ప్రతి ఒక్కరికి కూడా గనులుగా చేస్తాను అంటున్నాడు అనమాట. నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు అనమాట. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పొజిషన్లో ఉన్నావో, ఏ కండిషన్లో ఉన్నావో, నీ స్థితిని ఆయన మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నేను ఎప్పుడు ఇదే స్థితి అండి, నా కుటుంబం ఎప్పుడు ఇదే స్థితి, నా బిడ్డలు ఎప్పుడు స్థితి, ఇదే ఇల్లు, ఇదే గుడిసె, ఇదే ఆహారం, ఇదే భోజనం, ఇదే బట్టలు, ఇదే, ఇంకా మా స్థితి మారదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఒకవేళ మా పరిస్థితులు మారవు అని చెప్పి నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో. మా స్థితిగతులు మారవు అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నీ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే అనమాట. నీ గతిని మార్చగలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే అనమాట. ఆయన అంటున్నాడు, చూడండి, నీకు కృప అనుగ్రహించి నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు అనమాట. కృపయు ఘనతయు నీకు కలుగును అంటున్నాడు అనమాట. నిన్ను ఘనపరిచేటువంటి దేవుడు అనమాట. నిన్ను ఎలా ఘనపరుస్తాడో తెలుసా? నీ బంధువుల మధ్యలో గనపరుస్తాడు, నీ రక్త సంబంధాల మధ్యలో గనపరుస్తాడు, నీ తోబుట్టుల మధ్యలో గనపరుస్తాడు, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో గనపరుస్తాడు, నీ గ్రామంలో నిన్ను గనపరుస్తాడు, నీ పట్టణంలో కూడా దేవుడు నిన్ను గనపరుస్తాడు. నిన్ను గనపరిచేవారు మనుషులు కాదండి. నీ స్థితిని లేవనెత్తేవారు మనుషులు కాదనమాట. నీ స్థితి నుండి, నువ్వున్న స్థితి నుండి నిన్ను పైకి లేవనెత్తేది ఎవరు అంటే ఆ దేవాది దేవుడు మాత్రమేనండి. ప్రతిరోజు ఆయన కృప నీకు అనుగ్రహిస్తున్నాడు, నీ బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, నీ కుటుంబానికి ఆయన కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన కృప లేకపోతే ఒక్క రోజు కూడా మనం బ్రతకలేమండి. ఆయన కృప లేకపోతే ఒక్క క్షణం కూడా ఈ లోకంలో మనం జీవించలేము. ఆయన కృప లేకపోతే మన మనుగడ చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. బిడ్డారా, అందుకే ప్రతి దినము కూడా మన దేవుని యొద్దనుండి, ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి ప్రభా అని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా, ఒక చిన్న బిడ్డ వలె దేవుని యొద్దకు వచ్చి దేవుని కృపను అడిగినట్లయితే ఆయన నీకు కృప అనుగ్రహించి నిన్ను నడిపించి దేవుడై ఉన్నాడు. నీకు ఘనతనిచ్చి నిన్ను ఘనపరచువాడై ఉన్నాడు. బిడ్డలారా, నీ స్థితి నుంచి, నీ గతి నుంచి నిన్ను మార్చేసి
నిన్ను ఘనమైన స్థితిలో చూడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు బిడ్డలారా. మనం చాలాసార్లు అపనమ్మకంతో మాట్లాడతాం, అవిశ్వాసంతో మాట్లాడతాం, విశ్వాసం లేని వారుగా మనం మాట్లాడతాం. కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు ఘనతనిస్తా అంటున్నాడు బిడ్డలారా. ఎబ్బేజు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనం పొందిన వాడిగా ఉన్నాడంట. ఘనత పొందాడు తన సహోదరులందరికంటే. దావీదు కూడా తన సహోదరులందరికంటే దేవుడు ఘనంగా నిలబెట్టాడండి. యోసేపును కూడా తన సహోదరులందరికంటే ఘనమైన స్థితిలో దేవుడు యోసేపును ఉంచాడండి. నీకు కూడా ఆయన కృప కావాలి. నిన్ను కూడా ఆయన ఘనపరుస్తాడు, నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. నీ స్థితి నుండి ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు, నీ పరిస్థితుల నుండి ఆయన విడిపించువాడై ఉన్నాడు. నిన్ను ఘనపరిచి అందరి కళ్ళు నీ వైపు చూసేటట్లుగా నీ తల ఎత్తువాడిగా ఆయన చేయువాడై ఉన్నాడు అనమాట. ఒక కొండ మీద ఉన్న పట్టణం వలె నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించువాడై ఉన్నాడు. నీ స్థితిని మార్చువాడై ఉన్నాడు, నీ పరిస్థితిని మార్చువాడై ఉన్నాడు. అందరి కళ్ళు కూడా నీ మీద పడేటట్లుగా ఆయన చేయువాడై ఉన్నాడు బిడ్డలారా. కనుక అధైర్యపడొద్దు, బెదిరిపోవద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు, విసిగి వేసారిపోవద్దు. నీ పరిస్థితుల వైపు చూసి అస్సలు దుఃఖపడద్దు. దేవుడు నీ స్థితి మార్చేవాడు, నీ పొజిషన్ మార్చేవాడు ఆయన ఒక్కడే అండి. ఆయన ఒక్కడ మాత్రమే నీ స్థితిగతులు మార్చేవాడై ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన మాటలు నమ్ము, ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాట దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎంతమంది బిడ్డలతో నాయన అయ్యా నువ్వు సూటిగా మాట్లాడి ఉన్నావు ప్రభా. కృపనిస్తాను, ఘనపరుస్తానని మాట్లాడి ఉన్నావు ప్రభా. ఆ ప్రకారంగా నాయన చిన్నలు, పెద్దలు, యవ్వనులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ప్రతి ఒక్కరి మీద నీ కృపను చూపించమని వేడుకొంచున్నాను. నీ కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ప్రతి ఒక్కరిని ఘనపరచమని వేడుకొంచున్నాను. వారి వారి స్థలాలలో వారిని ఘనులుగా చేయమని వేడుకొంచున్నాను ప్రభా. వారు చేసే ఉద్యోగాల దగ్గర, వ్యాపారాల దగ్గర, చదువుకునేటువంటి అయ్యా కాలేజీల్లో, స్కూళ్ళల్లో ప్రభా, వారు చేసే పనుల దగ్గర ప్రభా, నేను నమ్మిన బిడ్డలు ఎక్కడున్నా సరే ప్రభా ఘనులుగా చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఉన్నావు ప్రభా. ప్రతి ఒక్కరిని ఘనపరచమని వేడుకొంచున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామను బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నారో అట్టి వారందరితో ఆయన మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఘనపరుస్తా అంటున్నాడు అనమాట. ఈ ఉదయ కాలము ఆయన మాటిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వెక్కడున్నా ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృప నీతో ఉంటుంది. దేవుని కాపుదల మనందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.